జై శ్రీరామ్. నెస్లిస్ట్ అందరికి కూడా నమస్కారాలు. ఇప్పుడు మనము తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పడ్డ ఐకానిక్ ఫిగర్ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కొన్ని విషయాలు గుర్తు చేసుకుందామండి. ఈజ్ ఏ వెల్ నోన్ ఫిగర్ ఇన్ ఎవ్రీ తెలుగు హౌస్ హోల్డ్. ప్రతి తెలుగు ఇంటిలో పడ్డ చిరంజీవి గారి గురించి తెలియని విషయం ఏమీ ఉండదు. ఎవ్రీబడి నోస్ హిమ్. ఆయన యొక్క ఫిల్మ్ కెరీర్ స్పాన్ 4 decades, 40 years దాటిపోయింది. హీ యాక్టెడ్ ఇన్ మోర్ దాన్ 150 ఫిలిమ్స్. బోర్న్ ఇన్ మొగల్తూర్, ఆంధ్రప్రదేశ్లో పడ 1955లో పడ. తర్వాత వారు ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ మూవ్ టు చెన్నై. తర్వాత ఎంతో స్ట్రగుల్ అయ్యారు, లైక్ ఎనీ అదర్ ఆర్టిస్ట్, ఎవరైనా ఆస్పైరింగ్ ఆర్టిస్ట్ అట్ ద టైమ్. సో బికాస్ దెర్ ఈజ్ నో బ్యాక్ సపోర్ట్, ఇన్ఫ్లుయెన్స్ అనేది లేకపోవడం వల్ల ఎంతో స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది. ఫస్ట్ యాక్టెడ్ ఇన్ పునాది రాళ్ళు, కొన్ని స్మాల్ ఫిలిమ్స్లో చేశారు, లో బడ్జెట్ ఫిలిమ్స్ లోపల. ఖైదీ లోపల హీరోగా ఆయన గ్రాండ్ సక్సెస్ అయ్యి మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. చిరంజీవి గారు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో పట నాకు గుర్తుంది, నేను చూశాను వారి ఇంటర్వ్యూలో పట, వెన్ ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ, వీళ్ళు టాప్ మాస్ హీరోస్ అనమాట. హ్యూజ్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరోస్ వీళ్ళు. తర్వాత శోభన్ బాబు, కృష్ణరాజు గారు సెకండ్ గ్రేడ్ లోపల ఉన్నటువంటి హీరోస్ అనమాట. అంటే దాదాపు 5-6 టాప్ హీరోస్ రూల్ చేస్తున్నటువంటి సమయంలో పట చిరంజీవి గారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పట ఒక స్పేస్ని ఆక్యుపై చేసుకొని తన హీరోగా వారు ఎస్టాబ్లిష్ అవ్వడం అంటే ఎంత మామూలు విషయం కాదు. అది ఎంత ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉండడంతో పాటు స్మార్ట్నెస్ కూడా ఉండాలి. స్మార్ట్ తెలివితేటలు, ఇంటెలిజెన్స్ కూడా ఉండాలి టాలెంట్తో పాటు. అంటే దాన్ని ఎక్కడ నేను ఏ పాయింట్లో నేను క్యాచ్ చేయాలా, ఎక్కడ ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఏ విధంగా నన్ను ఎగ్జిబిట్ చేసుకోవాలి, ప్రమోట్ చేసుకోవాలి అనేది కూడా ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, అబ్జర్వేషన్ అండ్ స్కిల్. స్మార్ట్నెస్ కూడా ఎంతో అవసరం అన్నమాట. ఒకసారి వారి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, ఎన్టీ రామారావు లాంటి లెజెండరీ పౌరాణికాలు, రాముడు, కృష్ణుడు, మాస్ హీరోగా, ఫ్యామిలీ హీరోగా, కామెడీ, వారు చేయని నవరసాలు చేసినటువంటి నవరస నటనా సార్వభౌముడు అని చెప్పినట్టు డాక్టర్ ఎన్టీ రామారావు గారు. అక్కినేని నాగేశ్వరరావు గారు అప్పటికే 300 సినిమాలు దాటిపోయింది వాళ్ళు. శోభన్ బాబు ఫ్యామిలీ హీరో అనిగా, కృష్ణరాజు గారు మాస్ అని పెద్ద కంప్లీట్ మాస్ హీరోగా, యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలో కూడా కృష్ణ, క్రోర్స్ ఆఫ్ హ్యూజ్ ఫాలోయింగ్ ఉన్నటువంటి యాక్టర్స్ అనమాట వారు. ఆ కాంపిటీషన్లో కూడా చిరంజీవి గారు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంటర్ అవ్వడమే కష్టము, అది హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడం మరీ కష్టము, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనుకునే సమయంలో పట వారు నేను హీరోగా ఎస్టాబ్లిష్ కావాలి, ఎన్టీ రామారావు కృష్ణ సినిమాలు చూడడానికి అలవాటు పడిన జనాన్ని, కాలేజ్ స్టూడెంట్స్ను, యూత్ను డైవర్ట్ చేసుకొని తన వైపు ఆకర్షించుకోవాలంటే నేనేం చేయాలి అని చెప్పి వారు అబ్జర్వ్ చేసి ఎన్టీ రామారావు, కృష్ణ చేయని డ్యాన్సింగ్, అద్భుతమైన డ్యాన్సింగ్ను, అద్భుతమైనటువంటి ఫైటింగ్స్, వాళ్ళు చేయని విధంగా డ్యాన్సులు, వాళ్ళు చేయని విధంగా ఫైటింగ్స్ చేసినప్పుడు నేను మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవుతాను, యూత్ను ఫ్యాన్ ఫాలోయింగ్ను అట్రాక్ట్ చేసుకోగలుగుతాను, ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది, అప్పుడు నేను ఈ హీరోగా ఎస్టాబ్లిష్ అవుతానని వారు అబ్జర్వ్ చేశారట, వారు గమనించారట, సొంతంగా అర్థం చేసుకున్నారట. ఎవరు చెప్పలే ఆయనకు ఎవరు గాడ్ ఫాదర్ ఎవరు లేరు ఇండస్ట్రీలో కూడా. హీ హిమ్సెల్ఫ్ అండర్స్టూడ్ దట్ పాయింట్ అండ్ ఈ కాన్సన్ట్రేట్ కంప్లీట్లీ ఆన్ డాన్సింగ్ స్కిల్స్ అండ్ ఫైటింగ్ స్కిల్స్. ఒక మార్షల్ ఆర్ట్స్ హీరో, కరాటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నవాడేమో అనుకునేలాగా ఫైటింగ్సు, ప్రొఫెషనల్ డాన్సర్ ఏమో అనుకునేలాగా డ్యాన్స్ ఐటమ్స్ చేయడము, డ్యాన్స్ స్టెప్పులు వేయడం అనే ద్వారా ఆయన యూత్ను అట్రాక్ట్ చేసుకున్నాడు. ఖైదీ అనేది అనే సినిమా ఆయన మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయింది, అది సూపర్ హిట్ అయిపోయింది. దాంతో ఆయనకు స్టార్డమ్ వచ్చింది, స్టార్ హీరో అయిపోయాడు, యాక్టర్ నుంచి స్టార్గా మారిపోయాడు. తర్వాత క్రియేటివ్ కమర్షియల్స్, కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్లో పట అనేక సినిమాలు, అభిలాష నుంచి మొదలుపెట్టుకొని ఛాలెంజ్, ఇలాగా ఎన్నో సినిమాలు ఇక చెప్పడానికి వీల్లేదు, అత్యద్భుతమైనటువంటి సినిమాలు చేశారు. తర్వాత విశ్వనాథ్ గారి డైరెక్షన్లో స్వయం కృషి లాంటి గొప్ప గొప్ప
స్వయం సోషల్ కాజు ఉన్నటువంటి సినిమాలు, మగమహారాజు లాంటి ఫ్యామిలీ సెంటిమెంటల్ ఫిల్మ్స్ చేయడము, రుద్రవీర లాంటి సంగీతభరితమైన చిత్రాలు, ఇలా అంటే అనే ఫిల్మ్స్ కెరీర్లో స్పాన్లో పడ అన్ని రకాల సినిమాలు, సోషియో ఫ్యాంటసీ సినిమా, రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో పడ్డ సోషియో ఫ్యాంటసీ సినిమాలు చేయడము, కంప్లీట్ మ్యాథ్స్ యాక్షన్ సినిమాలు చేయడము, ఫ్యామిలీ సినిమాలు చేయడము, కామెడీ సినిమాలు చేయడము, సెంటిమెంటల్ ఫ్యామిలీ మెలో డ్రామా పిక్చర్స్, అంటే ఆల్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ను చేశారు. ఇది ఈ జోనర్లోనే ఉంటారు, ఇది చేయగలరు, ఇది చేయలేరు అని అనుకునేదానికి అనే విమర్శకు అవకాశం లేకుండా హీ యాక్టెడ్ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫిలిమ్స్. పసివాడి ప్రాణము, ఇలా ఘరానా మొగుడు, సూపర్ డూపర్ హిట్ అనమాట. ఫస్ట్ టైము ఒక డిస్ట్రిబ్యూటర్ ₹1 కోటి పైన ప్రాఫిట్ సాధించడం అనేది సౌత్ ఇండియాలో, ఒకటి తెలుగులోనే కాదు, తమిళ్, కన్నడ, మలయాళ, తమిళ రంగం లోపల మొత్తం దక్షిణ భారత 5 భాషల లోపల ఫస్ట్ టైం 1 crore క్రాస్ చేసినటువంటి యాక్టర్, హీరో చిరంజీవి గారు అనమాట. సో తర్వాత వారు చిరంజీవి గారికి ఫిలిం ఆయనకు పద్మశ్రీ, పద్మవిభూషణ్ 1988 లోపల ఇట్లా అనేక బిరుదులు రావడం జరిగింది. తర్వాత వారు బ్లడ్ బ్యాంక్ పెట్టండి, తర్వాత ఐ బ్యాంక్ పెట్టడం జరిగింది. సోషల్ కాజెస్ కోసము ఎన్నో సాంఘిక సేవా కార్యక్రమాలు వర్క్ చేసి గొప్ప సోషల్ వర్కర్గా కూడా ఆయన పేరు సంపాదించారు. తర్వాత మనకు తెలుసు ఆయన ఫిల్మ్ పొలిటికల్ పార్టీ పెట్టడము, ప్రజారాజ్యం పొలిటికల్ పార్టీ పెట్టడము, తర్వాత 18% ఓట్లు సాధించి దాదాపు 18 సీట్ల పైన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టి 18% సీట్లను సాధించడము, 18% ఓట్ షేర్ సాధించడము మనకు తెలిసిన విషయమే. అన్ఫార్చునేట్లీ కుడ్ నాట్ కమ్ టు పవర్ బికాస్ ఆఫ్ పొలిటికల్ కాన్స్పిరసీస్, పొలిటికల్ టాక్టిక్స్, పొలిటికల్ జిమిక్స్ అనేవి ఏం తెలియని ఫెయిర్ పర్సనాలిటీ అవ్వడం వల్ల హీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద చీటింగ్ కాన్స్పిరసీసు, ఎంత క్రియల్ గేమ్ ఇది పాలిటిక్స్ అనేది. ఒక ఫెయిర్ పర్సనాలిటీ అయినటువంటి చిరంజీవి గారు ఫస్ట్ టైం కాబట్టి, పొలిటికల్ ఎంట్రీ ఫస్ట్ టైం కాబట్టి హీ కుడ్ నాట్ విస్టాండ్ టు ద కాన్స్పిరసీస్, ద పొలిటికల్ జిమిక్స్ ఆఫ్ అపోజిషన్ పార్టీస్. లేటర్ ఆన్ దట్ పార్టీ కుడ్ నాట్ కంటిన్యూ. ఈవెన్ దెన్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ అయినప్పటికీ కూడా ప్రజారాజ్యం పార్టీ పొలిటికల్ పార్టీ కంటిన్యూ కాకపోయినప్పటికీ వారు ఎత్తినటువంటి అనేక సామాజిక సమస్యలు, అనేక సామాజిక ముఖ్యంగా బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, బ్యాక్వర్డ్ క్లాసెస్ ప్రజలకు సరైనటువంటి హక్కులు, అవకాశాలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కూడా లేవు అనే విషయాన్ని వారు రేజ్ చేయడం వల్ల రూలింగ్లో ఉన్న పార్టీ కాలేజీల్లో పడ, విద్యలో పడ, వైద్యంలో పడ, ఉపాధి జాబుల్లో పడ రిజర్వేషన్స్ అనేది పెంచడము, బీసీలకు ఒక షేర్ అనేది రావడము, బీసీ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఆంధ్రప్రదేశ్లో కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఏర్పడింది అన్నమాట. ఈ బికాస్ ఆఫ్ చిరంజీవిస్ కాంట్రిబ్యూషన్ ఇన్ టు ద పాలిటిక్స్. ఆఫ్టర్వర్డ్స్ ఈ వాజ్ ఆయన రాజ్యసభ కూడా 2 years రాజ్యసభ 6 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2 సంవత్సరాలు టూరిజం మినిస్టర్గా, సెంట్రల్ టూరిజం మినిస్టర్గా పనిచేయడం జరిగింది, సేవలు అందించారు జరిగింది. ఆయన ఫిలిం ఇండస్ట్రీలోకి యాక్టర్స్ గాను, డైరెక్టర్స్ గాను, టెక్నీషియన్స్గా, ఫోటోగ్రాఫర్స్గా, కెమెరామెన్స్గా, డాన్సర్స్గా, ఇలా ఫైటింగ్ మాస్టర్, స్టంట్ మాస్టర్స్, టెక్నీషియన్స్, డిఫరెంట్ క్రాఫ్ట్స్లో పడ్డ ఫిల్మ్ క్రాఫ్ట్స్లోకి వెళ్ళాలనుకునే ఎంతోమంది ఆస్పిరెంట్స్కి, ఔత్సాహికులకు ఆయన ఒక ప్రేరణ. చిరంజీవిగా ఇన్స్పిరేషన్ చూసుకొని ఎంతోమంది తర్వాత సినిమా రంగంలోకి వచ్చి డైరెక్టర్గా, హీరోలుగా, యాక్టర్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులు గాను, కెమెరామెన్స్ గాను ఎస్టాబ్లిష్ అయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది చెప్తూనే ఉంటారు వీఆర్ ఇన్స్పైర్డ్ బై చిరంజీవి గారు అని. రియల్లీ ఏ మెగాస్టార్ అన్డౌటెడ్లీ. IFFI అవార్డు. అంతేకాదు తర్వాత వారు హిందీలోకి వెళ్ళడము, ఆయన సినిమాలు తమిళ్, కన్నడ, మలయాళంలోకి డబ్బు ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా హిందీలోను యాక్ట్ చేశారు.
ప్రతిబంధ లాంటి సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్. అంతేకాకుండా చిరంజీవి గాట్ గిన్నిస్ అవార్డ్, డాన్సింగ్ యాక్టర్, డాన్సర్ ప్లస్ యాక్టర్గా ఆయన సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఆయన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కూడా ఒక డాన్సర్ ప్లస్ యాక్టర్గా ఒక డ్యూయల్ రోల్ ప్లే చేసే వ్యక్తిగా ఆయన గిన్నిస్ రికార్డ్ సాధించి ఆయన గిన్నిస్లో కూడా చిరంజీవి గారి పేరు ఎక్కింది. సో చిరంజీవిస్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ యాజ్ ఎ సోషల్ వర్కర్, ఎప్పుడు ప్రకృతి ప్రళయాలు సంభవించినా కూడా కోట్ల రూపాయల డొనేషన్స్ ఇవ్వడము, ఎప్పుడు తుఫాన్లు కానీ సైక్లోన్స్ వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తర్వాత విభజిత తెలంగాణలో కానీ అన్ని ఏ సమస్యకైనా కూడా వారు ముందుండి సాంఘిక సేవా కార్యక్రమాల్లో పట పెద్ద ఎత్తున పాలు పంచుకునే విషయం మనకు తెలిసిందే. చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకు, చిరంజీవి గారి ఐ బ్యాంకు ఎంత గొప్పగా తెలుగు ప్రజలకు సేవలు అందిస్తున్నాయో మనకు తెలుసు. వారి ఈ దేశంలోనే కాదు అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ముఖ్యంగా భారతదేశ సినిమాలను ఆదరించి చూసే వాళ్ళు, ఆదరించే వాళ్ళందరికీ కూడా చిరంజీవి గారు ఒక పెద్ద ఫిల్మ్ యాక్టర్గా, పెద్ద స్టార్ హీరోగా సుపరిచితులే. చిరంజీవి నీడ్స్ నో ఇంట్రొడక్షన్. చిరంజీవి గారి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీఈస్ నోన్ టు ఆల్ ఫిల్మ్ ఆడియన్సెస్. సినిమాలను ప్రేమించే వాళ్ళు, సినిమాలు ఇష్టపడే ప్రజలందరికీ కూడా చిరంజీవి గారు వెల్ నోటెడ్ అనమాట. ఆయన దారిలో ఆయన వారి బంధుమిత్రులే, వారి ఫ్యామిలీ నుంచే ఎంతోమంది ఆయన లెగసీ కంటిన్యూ చేసేందుకు చిరంజీవి గారి కొడుకే రామ్ చరణ్ కూడా సినిమాల రంగంలోకి వచ్చాడు. మనకు విషయం తెలుసు. మనకు ఆయన కూడా మ్యాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యిండు, స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యిండు. వారి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎంత గొప్ప పాపులారిటీ సంపాదించి ఎంత గొప్ప మాస్ హీరోగా, స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యిందో మనకు తెలుసు. నవ్వు ఆయన సినిమా రంగాన్ని వదిలేసి ఇప్పుడు ఆయన పాలిటిక్స్లో ఫుల్ టైం పాలిటిక్స్లో ఎంట్రీ అయిపోయి జనసేన పార్టీని పెట్టి 10 yearsగా జనసేన నడిపిస్తూ అత్యద్భుతంగా దాన్ని ఘన విజయాన్ని సాధించి ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్న విషయం కూడా మనందరికీ తెలుసు. వారి ఫ్యామిలీ, వారి బంధువుల నుంచి వారి బ్రదర్ ఇన్ లా అల్లు అరవింద్ యొక్క సన్ అల్లు అర్జున్, వాళ్ళ తమ్ముడు, మరొక తమ్ముడు నాగేంద్రబాబు గారు, ఇట్లా అందరూ కూడా ఫిలిం ఇండస్ట్రీలో కూడా వారు ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకున్న విషయం మనకు తెలుసు. హీ హాస్ గాట్ మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్, నాట్ ఓన్లీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ బట్ మొత్తం దక్షిణ భారతదేశంలోనే కాకుండా భారతదేశంలో అవుట్ సైడ్ అబ్రాడ్ విదేశాలలో కూడా మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవి అని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఈజ్ నాట్ జస్ట్ ఎన్ యాక్టర్, ఈజ్ అ గ్రేట్ సోషల్ వర్కర్, ఈజ్ అ గ్రేట్ ఫిలాంథ్రపిస్ట్, ఒక గొప్ప మానవతావాది, గొప్ప సాంఘిక సేవాకర్త, సాంఘిక సేవను చేసినటువంటి గొప్ప సోషల్ వర్కర్ అని చెప్పడంలో దెర్ ఇస్ నో ఎగ్జాజరేషన్. డెఫినెట్లీ ఈజ్ ఎ మెగా, ఈజ్ నాట్ జస్ట్ ఎన్ యాక్టర్, ఈజ్ ఎ స్టార్. అండ్ ఈజ్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ, ఒక మంచి వ్యక్తిగా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, ఆయన ఒక గొప్ప ఉన్నతమైన మంచి వ్యక్తిగా ఇప్పుడు చిరంజీవి గారు అందరి వాడు, వెరీ సాఫ్ట్ పర్సన్, ఎటువంటి కుడ్లత్వం లేనటువంటి వాడు, చాలా సాఫ్ట్ పర్సన్ అని, ఎవరితోనూ వివాదాలకు పోయినటువంటి వాడు అని అందరికీ నచ్చే వ్యక్తి చిరంజీవి గారు. పాలిటిక్స్ వచ్చినప్పుడు కొంతమంది కాంట్రవర్సీ క్రియేట్ చేసి మర్స్లింగింగ్ చేయడము, క్రిటిసైజ్ చేయడము, అన్పాపులర్ విమర్శించడం, అర్థం లేని విమర్శలు చేయడం అనేది పాలిటిక్స్లో వచ్చినప్పుడు చేస్తూనే ఉంటారు. బట్ ప్రజలు దాన్ని నమ్మరు. హీ కార్వ్డ్ ఎ నిచ్ ఫర్ హిమ్సెల్ఫ్ ఇన్ ద మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ హార్ట్స్ ఆఫ్ తెలుగు ఫిలిం లవర్స్. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో పట చిరస్మరణీయమైనటువంటి శాశ్వతమైన స్థానాన్ని పొందినటువంటి గొప్ప యాక్టర్, మెగాస్టార్ చిరంజీవి గారు. ప్లీజ్ share and subscribe and pass on this to as many people as possible. Please send in your comments. Share and subscribe. Jai Shri Ram. Vande Mataram.